నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఇప్పుడు మనం దిల్ పసంద్ బేకరీలో తిన్న టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది పిల్లలు చాలా ఇష్టంతో తింటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని కంప్లీట్ దీన్ని కలుపుకుందాం. నెయ్యి మనం కంప్లీట్ పిండికి స్ప్రెడ్ అయ్యేలా ఇలా చేయితో కలుపుకుందాం. ఇప్పుడు గోరువెచ్చగా చేసుకున్నటువంటి వామ్ వాటర్ని కూడా మనం యాడ్ చేస్తూ దీన్ని చపాతీ పిండిలా కలుపుకుందాం. చూడండి, ఇలా కంప్లీట్ పిండిని కూడా మనం వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళతో చపాతీ పిండిలా కలుపుకుందాం. దీనిపైకి 1/2 టీ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని పైన లేయర్లా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనికి ఏదైనా క్లాత్తో కవర్ చేస్తూ ఒక 10-15 మినిట్స్ రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. అదేవిధంగా పల్లీలను కూడా కట్ చేసి దంచుకొని తీసుకున్నానండి. తురుముకున్నటువంటి కొబ్బరి, ట్రూటీ ఫ్రూటీస్, ఒక 2 టీ స్పూన్స్ బెల్లం, ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మనం స్టఫింగ్ కంప్లీట్ కలుపుకుందాం. దీనికి 1/2 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం బాగా కలుపుకొని స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కకు ఉంచుకుందాం. చూడండి, ఇలా స్టఫింగ్ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కకు ఉంచుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని నేను ఇక్కడ 2 కోసం తీసుకున్నానండి. సో 1/2 పిండిని కూడా తీసుకొని ఇలా బాల్లా ప్రిపేర్ చేసుకొని తీసుకుందాం. ఇలా తీసుకున్నటువంటి బాల్కి మనం పొడి పిండిని యాడ్ చేస్తూ రోలర్ యూజ్ చేస్తూ రోల్ చేసుకుందాం. మనం దీన్ని చపాతీలా పెద్దగా రోల్ చేసుకుందామండి, కానీ మందంగా రోల్ చేసుకొని తీసుకుందాం. చూడండి, ఇలా మందంగా రోల్ చేసుకొని తీసుకొని దీనికి నెయ్యిని కూడా స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి స్టఫింగ్ని హాఫ్ కూడా మనం దీనిలోనికి తీసుకొని భక్షాలకైతే మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా మనం దీన్ని ప్యాక్ చేసుకొని ఒక బాల్లా ప్రిపేర్ చేసుకొని వెడల్పు రొట్టెలా మనం ప్రెస్ చేసుకుందాం. పొడి పిండిని యాడ్ చేసుకుంటూ దీన్ని ఇప్పుడు మనం ఇలా చేయితో పెద్దగా రొట్టెలా ప్రిపేర్ చేసుకొని తీసుకుందాం. ఇప్పుడు నేను ఒక అల్యూమినియం బౌల్ తీసుకొని నెయ్యిని కూడా బేస్కి స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రొట్టెకు ఫోర్క్తో హోల్స్ పెట్టుకుందాం. ఇప్పుడు రొట్టెని కూడా అల్యూమినియం బౌల్లోనికి తీసుకుందాం. ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్నటువంటి పాన్ పైన ఈ బౌల్ని పెట్టి మీరు ఏదైనా అల్యూమినియం మూతని పెట్టండి. ఆయిల్ కూడా ఒకసారి కంప్లీట్ స్ప్రెడ్ చేసుకొని తీసుకుందాం. దీనిపైనకి అల్యూమినియం మూత పెట్టండి. కంప్లీట్ పెట్టకుండా ఇలా కాస్త ఓపెన్ ఉంచి పెట్టి ఒక 2-3 మినిట్స్ కుక్ చేయండి. మీకు చాలా బాగా బేక్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ సైడ్ కూడా మనం దాన్ని టర్న్ చేసుకొని ఇలా కుక్ చేసుకోండి. మనకు ఒక 5 మినిట్స్లో కంప్లీట్ కుక్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనకు ఎంతో టేస్టీ అయిన దిల్ పసంద్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ 2 ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకొని పిల్లలకు
సర్వ్ చేస్తే చాలా చాలా ఇష్టంతో తింటారండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎంతో టేస్టీ అయిన దిల్ పసంద్ రెడీ అయిపోయింది.